హలో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఆ రోజు అయితే వనభోజనాలకు వెళ్ళాం కదా, చాలా జనాలు అయితే వచ్చేసారు. చాలా సరదాగా చాలా టైం తొందరగా గడిచినట్లు అనిపోయింది. మాకు ఆ రోజు 1 గంటతో సమానం అనిపించింది. చాలా ఎంజాయ్మెంట్ గా ఉండే, పిల్లలు కూడా మంచిగా, మా బాబు కూడా అలా ఫ్రెండ్స్ తో కలిపి అయితే క్రికెట్ కూడా ఆడకొసేపు. చాలా పెద్ద గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఇడ పప్పులోకి వెల్లుల్లిపాయలు అయితే వలుస్తున్నాం, పొట్టు తీస్తున్నాం. నేను మా ఫ్రెండ్ శాంతి అక్కడైతే వంటలు చేస్తుంది కదా, పొగ చాలా వచ్చేస్తే మేము ఇక్కడ వచ్చేసాం. ఆడ మా ఫ్రెండ్ శశికళ ఉంది కదా, ఆమెనే అన్నం పప్పు పొయ్యి మీద పెట్టేసింది. చిత్రాన్నం కోసం ఇంటి దగ్గర అయితే రెడీ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ కూడా అప్పడాలు వేయించుతున్నట్లు, మేము కూడా అప్పడాలు కూడా వేయించాము. చాలా అసలు వాళ్ళందరూ మంచిగా ముచ్చట్లు పెట్టుకొని వంటలు చేస్తూ ఈ విధంగా అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇట్లా ఇష్టం అయితే మెసేజ్ చేయండి ఖచ్చితంగా. ఇక అన్నం పంపుతుంది, చాలా పెద్ద పొగాని పంపడం నాకు భయం వేసింది. ఇంత టెన్షన్ లో కాళ్ళ మీద కూడా వేసుకునే చేసుకోవాలంటే లేదు నాకు అలవాటు అని పంచుతుంది. ఇక్కడ పప్పు, పసుపు, పచ్చిమిర్చి, పప్పు, చింతాకు తెచ్చారు, మళ్ళా వద్దులే అని మెంతాకు వేసాం, టమాటా పప్పు. ఇక్కడనేమో వంకాయ ఆలుగడ్డ కర్రీ. కొబ్బరిపొడి ఇంటి నుండి రెడీ చేసుకొని వచ్చింది. ఇక్కడ మా అవ్వయ్య శశికళ వాళ్ళ అవ్వయ్య. ఇక ఇక్కడ సెమియా పాయసం పెట్టినాం. వంకాయ పప్పు అయిపోయింది, సెమియా పాయసం అయితే అవతల పొయ్యి మీద సెమియా పాయసం అవుతుంది. ఇక్కడ ఆలు వంకాయ కర్రీ కలుపుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. హడావిడిగా చేసిన కానీ చాలా టేస్ట్, చాలా నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. చాలా బాగా ఇక ఇక్కడ భోజనం చేస్తున్నాము, ఇంటికి వెళ్దామనిగా. అందరం పెట్టుకొని పిల్లలు స్కూల్ నుండి వచ్చారు కదా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి తినిపించి మళ్ళీ మేము తింటున్నాం ఇంటికి వచ్చే ముందు. అసలు ఆకలే కాలేదు, అంతకు ముందే తిన్నాం, మళ్ళీ తిన్నాం ఇంటికి పోదాంలే అని. సరే అని ముగ్గురం ముచ్చట్లు వేసుకొని తింటున్నాం. ముచ్చట వాయిస్ ఓవర్ ఉంచుదామా అనుకుంటే ఉంచలేకపోయినా. ఓకేనా? తినేసి అందరూ అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి పడుకున్నారు. పడుకొని ఇక సామాన్లన్నీ సదురుకొని ఇంటికైతే వచ్చేసాం. వచ్చేసరికి 3:30 అయింది.